అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి టాపిక్ చాలామంది స్టూడెంట్స్‌కి, ఫ్రెషర్స్‌కి, వర్కింగ్ ప్రొఫెషనల్‌కి ఒక మైత్ ఉంటది. ఆ మైత్ ఏంటంటే ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలా? లేకపోతే ఆఫ్‌లైన్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలా? ఫర్ దేర్ అప్‌స్కిల్లింగ్. ఓకే. ఇక్కడ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటది. కొంతమంది సొంతంగానే నేర్చుకోగలుగుతారు. ఎలాగే అంటే వాళ్ళే ఓన్‌గా సాఫ్ట్‌వేర్స్ ఇనిషియలైజేషన్ చేసుకోగలుగుతారు. ఓన్‌గా ఏదైనా లైబ్రరీస్ ఇన్‌స్టాల్ చేయగలుగుతారు. ప్రాజెక్ట్ డిప్లాయ్ చేయగలుగుతారు. వాళ్ళ యొక్క ఇండివిడ్యువల్ చాయిస్. ఓకే. జాయినింగ్ ది ఇన్‌స్టిట్యూట్ అనేది. మీరు చెక్ చేసుకోండి. ఓకే. ఏ కేటగరీలో ఉన్నోళ్ళకి ఏం బావుంటదో. ఇప్పుడు మనం ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వడం గురించి మాట్లాడుకుందాం. ఓకే. ప్రాస్ అండ్ కాన్స్ ప్రతిదానికి ఉంటాయి కాబట్టి ముందు మనం దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే నీకెక్కువ హాస్టల్ ఎక్స్‌పెన్సెస్ గానీ, లివింగ్ ఎక్స్‌పెన్సెస్ గానీ ఉండవు. ఇంటి దగ్గర నుంచే నువ్వు నేర్చుకోవచ్చు. జస్ట్ ఒక వైఫై ఉండి, ఇంటర్నెట్ ఉంటే నువ్వు నేర్చుకోవచ్చు. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే నువ్వు యూట్యూబ్‌లో చూసి కూడా నేర్చుకోవచ్చు. యూట్యూబ్ ఆర్ చాట్ జీపీటీ లైక్. ఓకే. ఇక్కడేంటంటే ఒక మంచి ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే, వాళ్ళొక ప్యారలెల్‌గా మీకు కోర్సెస్ అనేవి కాన్సెప్ట్ వైస్ రన్ అవుతాయి. నీకు కూడా ఒక నేర్చుకునే విధానం తెలుస్తది. బేసిక్స్ నుంచి ఎండింగ్ వరకు తెలుస్తది. నువ్వు గూగుల్ చేసినా వస్తది ఆ కాన్సెప్ట్ లిస్ట్ అనేది. వాళ్ళొక గైడెన్స్ ద్వారా నీకు కన్సిస్టెన్సీ ఉంటది. నువ్వు డైలీ పలానా టైంకి క్లాసెస్ ఓపెన్ చేస్తావు, చదువుతావు. ఓకే. ఆన్‌లైన్‌లో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, నువ్వు ప్రొయాక్టివ్‌గా ఉండి, నువ్వు తీసుకునే ప్లాట్‌ఫార్మ్‌లో కోర్సెస్‌కి డౌట్స్ వస్తే అక్కడున్న నీకు అలొకేట్ చేసిన సపోర్టింగ్ టీమ్‌తో గాని, లేకపోతే ఫ్యాకల్టీ గాని, ఆ చాట్ బాక్స్‌లో గాని, మెయిల్స్ గాని రైట్ చేసి, ఓకే. ఆస్క్ ద క్వెషన్స్ అండ్ డౌట్స్ నీకేమన్నా కంటిన్యూయస్‌గా నువ్వు ప్రొయాక్టివ్‌గా ఉంటే వాళ్ళు నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. అండ్ దేర్ మాడ్యూల్స్ అండ్ దేర్ డిజైనింగ్ ద స్ట్రక్చర్ ఈస్ వెరీ గుడ్. ఓకే. అది కూడా మంచి ఆప్షనే. ఇప్పుడు ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్ గురించొస్తే, ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్‌లో నీకేం జరుగుతదంటే, మేబీ మీరు జాయిన్ అయ్యే స్ట్రెంత్ ఒక 100, 200 మంది ఉండే క్లాస్ రూమ్స్‌లో ఉండొచ్చు. లేదా 30 మంది, 40 మంది ఉండే బ్యాచెస్ ఉండొచ్చు. లేదా ఒక 10 బిలో ఉండే బ్యాచెస్ కూడా మనకు జరుగుతూ ఉంటాయి ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్‌లో. నీకు ఏ ఇన్‌స్టిట్యూట్ నచ్చినా, నువ్వు ఎండ్ ఆఫ్ ద డే ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా నీకు కోర్స్ అనేది డెలివరీ చేస్తారు. ఆ కోర్స్‌లో నువ్వెంత నేర్చుకున్నది ఇంపార్టెంట్. ఆఫ్‌లైన్‌లో నీకు ఎక్కువగా ఉండే అడ్వాంటేజెస్ ఏముంటాయి? నీకు నెట్‌వర్క్ బిల్డ్ అవుతది. ఓకే. నువ్వు రోజు కూడా పర్ఫెక్ట్‌గా ఆ టైమింగ్ క్లాసెస్‌కెళ్తేనే నీకు క్లాస్ అవైలబుల్ ఉంటది. అంటే నువ్వు డిసిప్లిన్డ్‌గా క్లాస్‌కెళ్ళడం నేర్చుకుంటావు. ఫ్యాకల్టీతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటది. ఏవన్నా ఆపర్చునిటీస్ ఉన్నా అంటే నువ్వు క్లాసెస్‌కెళ్ళే ఫ్రెండ్స్‌లో ఎవరికైనా పలానా దగ్గర ఇంటర్వ్యూ ఉంది, పలానా జాబ్ ఉందని ఇన్ఫర్మేషన్ మీలో మీకు షేర్ అవుతాయి. ఓకే. దాంతో నువ్వు ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటది. కొద్దిగా ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. ఆ ఎక్స్‌పెన్సెస్ కూడా నువ్వు మేనేజ్ చేసుకోగలిగితే ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్ ఈజ్ ఆల్సో గుడ్ బెస్ట్. ఓకే. నా చాయిస్ ఏంటంటే ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్. నీకు టైం ఉంటే ఆఫ్‌లైన్‌కెళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్. లేదా ఆన్‌లైన్‌లో తీసుకో. ఇక్కడ ఇంపార్టెంట్ నువ్వు స్కిల్ నేర్చుకోవడం. కాలేజ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ ప్లానింగ్. ఓకే. మై చాయిస్ పర్సనల్లీ ఆఫ్‌లైన్ ఐ ఫిగర్. ఓకే. మనకెందుకంటే ఆఫ్‌లైన్‌లో నెట్వర్క్ బిల్డ్ అవుతది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద థింగ్ మనం చిన్నప్పటి నుంచి కూడా క్లాస్ రూమ్‌కెళ్ళడం, కాలేజెస్‌కెళ్ళడం ఇది ఎక్కువ అలవాటు అయిపోయి ఉంటది. కనుక ఆఫ్‌లైన్‌లో త్వరగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే నువ్వు కొద్దిగా కాన్సంట్రేషన్‌గా వింటావు. ఆన్‌లైన్‌లో నిన్నెవరు కూడా అలర్ట్ చేసేవాళ్ళు గాని, లైక్ గట్టిగా చెప్పేటోళ్ళు ఉండరు. అది నీ యొక్క సెల్ఫ్ ఎబిలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఓకేనా? థాంక్ యూ సో మచ్.